ఈ 3 టాబ్లెట్లు నైట్, ఇది ఉదయం రాత్రి. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరంలోని 45వ డివిజన్ జేమ్స్ గార్డెన్లో ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. గౌరవ మంత్రివర్యుడు శ్రీ పొంగూరు నారాయణ సార్ స్ఫూర్తితో ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపులో కార్డియాలజీ సంబంధించి డాక్టర్ బాలకృష్ణ గారు, పల్మనాలజీ నేను డాక్టర్ కోకల్ రవి, జనరల్ మెడిసిన్ డాక్టర్ సునీల్ కుమార్ గారు, ఆర్థోపెడిక్స్ డాక్టర్ కొనతం భాస్కర్ గారు, గైనకాలజీ డాక్టర్ లావణ్ రెడ్డి గారు ఇక్కడికి ఇచ్చేసి వాళ్ళ సర్వీసెస్ అందిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఉచిత కన్సల్టేషన్తో పాటు షుగర్ పరీక్షలు, బీపీ చెకప్, ఈసీజీ, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ పిఎఫ్టీ అంటారు, ఈ పరీక్షలు ఉచితంగా చేయడంతో పాటు వాళ్ళకి అవసరమైన మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ క్యాంపుకి ఈ చుట్టుపక్కల ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. ఈ క్యాంపు ఇంత సక్సెస్ కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు మరింతగా ముందుకు తీసుకెళ్ళి పేద ప్రజలకి ఉన్న అంటే వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి ఇబ్బంది పడుతున్న ప్రజలకి సర్వీస్ చేయడంలో ముందుండాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. డాక్టర్ కోకల్ రవి గారి ఆధ్వర్యంలో 45వ డివిజన్లో వైద్య శిబిరం, మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. రవణ దాదాపుగా ఒక 6 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. కోకల్ రవి గారు అన్నిటికంటే గొప్పదానం విద్యాదానం. ఎంతోమంది పిల్లలకి ప్రతి సంవత్సరం చదువు కోసం స్కాలర్షిప్లు అందిస్తూ ముందుంటున్నారు. అక్కడితో ఆగకపోక ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తాను ఏ స్థానంలో హాస్పిటల్ ఉందో ఆ స్థానంలో చుట్టుపక్కల ప్రజలకి ఉచితంగా వైద్యం అందించాలని, పేదలకి సేవలు అందించాలని, ఉచితంగా మందులు పంపించాలని చెప్పి ఈరోజు ఇక్కడ ఇవి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న ప్రముఖ డాక్టర్లందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే ఉదయం లేచిన కాడి నుంచి మీకు అరగంట కూడా 5 నిమిషాలు కూడా తీరిక లేకుండా పేషెంట్స్ వస్తూనే ఉంటారు. పేదల గురించి ఆలోచించి పేదలకు ఉచితంగా వైద్యం అందించాలి అని చెప్పి ముందుకు రావడం నిజంగా గొప్పతనం. కోకల రవణ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. కరోనా సమయంలో ఎంతోమంది డాక్టర్లు ఆ వ్యాధికి భయపడి ఇళ్లలోనే కూర్చున్న పరిస్థితుల్లో నాకు తెలిసి వేలాది మంది పైగా సేవలను అందించారు, వైద్య సేవలను అందించినారు. ఎటువంటి కండిషన్లో ఉన్నా కూడా కోవిడ్ టైంలో వాళ్ళందరికీ చేరదీసి వైద్యం ఇచ్చి ఆయన చేతుల మీదుగా ఎంతోమందికి ప్రాణభిక్ష పెట్టాడని చెప్పడంలో తప్పులేదు. ఒకచోట ఆగిపోకుండా తన సేవలు ముందుకు లాగించాలని, నెల్లూరు జిల్లా ప్రజలకు ఆయన సేవలు అందించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా వీరిని స్ఫూర్తిగా తీసుకొని మన జీవితంలో ఆర్థిక లాభమే కాకుండా పేదలకు కూడా సేవ చేసే విధంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే డాక్టర్ కోకల్ రవి అంటే అందరూ నెల్లూరు జిల్లా కాదు, ఒక్క జిల్లాలో కూడా అందరికీ సుపరిచితుడు. ఈ ఉచితంగా జనరల్గా మెడికల్ క్యాంప్స్ ఏంటంటే క్యాన్వాస్ కోసం చేస్తుంటారు. కానీ ఈయన వచ్చేసి ఈయన సమాజ సేవ చేయాలి, ప్రజలకు, పేద ప్రజలకు మనం అందుబాటులో ఉండాలి. ఈయన అందుబాటులో ఉండడనే అపోహం ఉంటుందేమో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పనిచేయాలి, వాళ్ళకి కావాల్సిన మందులు మనం ఇవ్వాలి. నా దగ్గర మందులు ఉన్నాయి, నేను ఇస్తాను, నాకున్న దానిలో ప్రజలకు పంచాలి, ప్రజలకి సేవ చేయాలి. వైద్యం నారాయణ హరి అంటారు కదా, అలాగే ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా ముందుండి వాళ్ళకి చేయాలి, సమాజ సేవ చేయాలి, సేవ చేయాలని దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒకటే కార్యక్రమం కాదు,
వీళ్ళందరికీ కూడా మన 10th క్లాసు ఇంటర్మీడియట్ వాళ్ళు మంచి మార్కులు ఇచ్చిన వాళ్ళకి, పేద విద్యార్థులకి, అలా పేద విద్యార్థులకు పక్కన ఇస్తూనే ప్రోత్సాహ బహుమతులు ఇస్తూనే బాగా మార్కులు ఇచ్చిన వాళ్ళని కూడా అప్రిషియేట్ చేయాలి. కాబట్టి వాళ్ళని కూడా అప్రిషియేట్ చేయడానికి వాళ్ళు కూడా ఉచిత వాళ్ళకి కూడా స్కాలర్షిప్లు ఇవ్వటం, వాళ్ళందరినీ సన్మానం చేయటం గత 5-6 సంవత్సరాల నుంచి వస్తున్నారు. గతంలో కూడా మన నారాయణ సార్ ద్వారా అందరికి కూడా సన్మానం చేయించడం వల్లే ఆ విద్యార్థులందరూ కూడా చాలా సంతోషపడిపోయి వాళ్ళందరూ కూడా 10th క్లాస్ మంచి మార్కులు వచ్చిన ఇంటర్మీడియట్లో బ్రహ్మాండమైన మార్కులు ఈ సంవత్సరం కూడా మేము నారాయణ సార్ చేత మేము సన్మానం చేయించుకోవాలని కోరికతోటి వాళ్ళు చేయించుకున్నారు అన్నమాట. అటువంటి హృదయం ఉన్న వ్యక్తి మన పోకల రవి గారు. అలాగే కరోనా సమయంలో డాక్టర్లు అందరూ కూడా ఎవరు ముందుకు రాలి, అందరూ కూడా కరోనా సమయంలో డాక్టర్ పోకల రవి అంటే ఆ రోజు బయటకు వచ్చింది పోకల రవి ఒక్కడే ముందుకు వచ్చాడు. ఎన్నో ఆయన వచ్చి సేవ చేస్తుంటే ఈ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఎంతమంది అసలు పర్మాలజిస్టులు రావాలి ముందు బయటకు వచ్చి ఆ రోజుల్లో వాళ్ళు చేయాలి. ఎక్కడ మనకు తగులుకుంటారో మనం ఎక్కడ మనం కరోనా బారిన పడతామని అందరూ భయపడి ఇళ్లలోంచి బయటకు రాల. ఆ రోజు ధైర్యంగా ముందుకు వచ్చి ఈయన మాత్రమే ఈ కార్యక్రమాన్ని కరోనా బాధితులకి సేవ చేయడం, వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఆ రోజుల్లో కరోనాను వచ్చిన దూరంగా ఇంత గిట్లు వేసుకొని చూసేవాడు. మన డాక్టర్ని చూసాం, ముఖానికి ఇది పెద్ద కిట్లు వేసుకొని వచ్చేవాడు. కానీ ఏ కిట్టు లేదు, ఏమీ లేదు. డైరెక్ట్గా చేత్తో పట్టుకొని కరోనా పేషెంట్ని తన చేత్తో పట్టుకొని చూసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసిన గొప్ప వ్యక్తి ఈయన ఒక్కడే అనుకుంటున్నాను నేను. ప్రపంచం నాకు తెలిసినంతవరకు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా కరోనా వచ్చిన వ్యక్తిని చేత్తో పట్టుకొని ట్రీట్మెంట్ చేసిన వ్యక్తి ఎవ్వరూ లేరు. ఆయన డాక్టర్ పోకల రవి గారు ఒక్కళ్ళే చేశారు. ఆ ధైర్యంగా చేశారు. ఆ రోజుల్లో ఆయన అందరికీ వైద్యం చేస్తున్నా కూడా ఆయన కూడా ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేశారు. అన్నింటిని కూడా దాటుకొని ప్రజలకు సేవ చేయాలి. ఈ కష్ట సమయంలో మనం ఇంట్లో కూర్చుంటే కుదరదు అని చెప్పి ఆయన కరోనా సమయంలో ఎంతోమంది కరోనా బాధితుల్ని ఆదుకొని వాళ్ళని ప్రాణాలను రక్షించిన గొప్ప వ్యక్తి. కాబట్టి ఆయన ఇంకా మంచి అభివృద్ధి పదంలోకి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. డాక్టర్ పోకల రవి గారి ఆధ్వర్యంలో 45వ డివిజన్లో ఈరోజు మెగా శిబిరం ప్రారంభించారు. ఈ మెగా శిబిరంలో అన్ని డిపార్ట్మెంట్ వైద్యులు పాల్గొని డాక్టర్ గారు పోకల రవి గారు స్వచ్ఛందంగా సేవ చేసేటువంటి ఆలోచనతో ఈ డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అందరినీ ఈ జేమ్స్ గార్డెన్ ఏరియాలో ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టారు. డాక్టర్ పోకల రవి గారు కరోనా టైం నుంచి కూడా ప్రజలకి సేవ చేసింది. అందరికీ ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్గా అందరికీ తెలుసు. డాక్టర్ గారు పోకల రవి గారు అంటే కరోనా స్పెషలిస్ట్ అని. ఈరోజు ఆయన సేవా కార్యక్రమంలో భాగంగా 2 days బ్యాక్ చలివేంద్ర కూడా డాక్టర్ పొంగూరు నారాయణ గారి మంత్రివర్యులు యొక్క స్ఫూర్తితో పూలే బొమ్మ వద్ద ఏర్పాటు చేశారు. గతంలో కూడా 10th క్లాస్ విద్యార్థులకి, అలాగే ఇంటర్మీడియట్, ఐఐటి మరియు మెడికల్ ఇలాంటి మెరిట్ స్టూడెంట్స్కి డాక్టర్ పొంగూరు నారాయణ చేతుల మీదుగా వాళ్ళందరినీ అభినందించడం, వాళ్ళ యొక్క మనసులో చిరస్మరణీయమైనటువంటి ఒక గుర్తింపుగా, వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్గా, ఒక స్ఫూర్తిగా 10th క్లాస్లో ఆ విద్యార్థులందరూ మొన్న ఇంటర్మీడియట్లో కూడా మంచి 98%, 95%, 90% పాస్ అయ్యాము అని చెప్పేసి ఆ ఫోటోలు నారాయణ గారు సార్తో, డాక్టర్ గారితో, పోకల రవి గారితో ఉన్నటువంటి ఫొటోస్ మళ్ళా మేము పాస్ అయ్యాము, మంచి మార్క్స్తో అని చెప్పి ఆనందాన్ని వ్యక్తపరిచారు. అదేవిధంగా స్ఫూర్తితో మరలా కూడా ఈ సంవత్సరం 25 అకాడమిక్ ఇయర్లో నేను 10th పాస్ అయినటువంటి విద్యార్థులకి 550 మార్కులు వచ్చినటువంటి విద్యార్థులకి, అలాగే ఇంటర్మీడియట్ 950 మార్కుల పైన వచ్చినటువంటి విద్యార్థులకి మరలా ఆర్థిక పురస్కారాలు అందజేస్తారు త్వరలో. కాబట్టి వాళ్ళందరినీ కూడా నమోదు చేసుకోమని పిలిపించారు డాక్టర్ పోకల రవి గారు. కాబట్టి ఆయన ప్రజా సేవ చేయాలని, ప్రజా బాహుళ్యంలోకి రావటం చాలా ఆనందకరం. ఆయన ఇంకా మంచి సేవ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆకాంక్షిస్తూ, నా పేరు కమతం సుబ్బారావు, ఏపీ కాట్వా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నెల్లూరు. ఈ మెగా శిబిరానికి డాక్టర్
పోకల రవి గారికి ఈ స్థానికులు చాలా సహకారం అందిస్తున్నారు. దాంట్లో భాగంగా పామూరు మధుసూదన్ గారు, లాయర్ గురుకుమార్ గారు, అలాగే డాక్టర్ సుధా మాధవ్ గారు, బాలేంద్ర గారు, స్థానికులు శ్రావణ్ గారు, కృష్ణారావు గారు, సీను, బీస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ గారు అందరూ కూడా చేదోడు వాదోడుగా ఈ కార్యక్రమం విజయవంతానికి పూర్తి చేసిన ప్రతి ఒక్క స్థానిక నాయకులకి, స్థానిక ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసినందుకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు.